జ్ఞానము లేదా కర్మ, కర్మలోనే జ్ఞానం కూడా వస్తుంది కదా. జ్ఞానము కర్మ ధ్యానము ఈ రెండు రెక్కలు ఉంటేనే సాధకుడు ఆకాశంలోకి ఎగరగలడు, సాధనలో ముందుకు వెళ్ళగలడు. అలాగే అహంకారానికి కూడా రెండు రెక్కలు ఉన్నాయి, అవి ఏమిటో చెప్పగలరా? రాగం ద్వేషం. రాగం ద్వేషం, ఈ రాగం ఈ ద్వేషం ఈ రెండు లేని రోజుని అహంకారం నశిస్తుంది. అహంకారం ఎప్పుడైతే నీకు నశిస్తుందో అంటే ఈ ఇష్టం లేదు ఈ అయిష్టం లేదు, యు ఆర్ న్యూట్రల్. వన్స్ యు ఆర్ న్యూట్రల్ అప్పుడే ఈ పక్షి ఎగురుతుంది. అవునా కదా? అవునా కదా? రాగం అంటే ద్వేషం రెండు పక్కనట్టు, ఇష్టం లేదా ఇష్టం లేదు. ఒక సమస్య వచ్చి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, అక్కడ మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిని హేట్ చేస్తాం. వ్యక్తిని హేట్ చేయకండి, ఆ సమస్య ఏమిటో చూడండి. ఆ సమస్యని పరిష్కారం చేయడానికి కారణాలు ఏంటో వెతకండి. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల అంత పెద్ద డ్యామేజ్ జరిగింది, ఆవిడెవరో చచ్చిపోయింది, లోకం అంతా ఏకం అయిపోయి కోడే కూసేస్తోంది. ఇక్కడ ఒక వ్యక్తిని కాదు మనం ద్వేషించవలసింది, ఆ వ్యవస్థ ఏమిటి, అక్కడ వచ్చిన సమస్య ఏంటి, ఆ పరిష్కారం వెతకాలి కదా. సో అహంకారానికి మూలం ఏమిటి? రాగం అండ్ ద్వేషం. ఈ రెండింటిని నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టావో అప్పుడు నువ్వు సమస్య మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు. రాగము ద్వేషము రెండు పక్కన. ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేదు. ఇష్టం లేని దాని వెనక అతను దేవుడు మనల్ని పంపిస్తాడు. ఇష్టమైంది మనకు ఏమైనా ఇష్టమైంది ఏమైనా ఉందనుకో దాన్ని లాగేసుకుంటాడు. ఇది డెఫినెట్ అండి, ఇది నా అనుభవం అండి. నాకు ఇష్టమైనవన్నీ కూడా దేవుడు లాగేసుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే నువ్వు సాధనలో ముందుకెళ్ళాలి. నాకు ఇష్టమైంది ఏమిటి అంటే దాన్ని అక్కడే ఆగిపోతాను, నేను ఆ చెరువు దగ్గరే ఆగిపోతాను, ఆ ఇల్లు దగ్గరే ఆగిపోతాను, ఆ సినిమా హాల్ దగ్గరే ఆగిపోతాను, మున్సిపాలిటీ బండి లాగా కాదు కదా. ఈ డర్ట్ అంతా కూడా ఇందులో ఉన్న ఈ మున్సిపాలిటీ ట్రక్లో ఉన్న చెత్త అంతా కూడా తీసుకెళ్ళి అక్కడెక్కడ గుట్టలో పోస్తేనే కదా ఈ ట్రక్ ఖాళీ అవుతుంది. ఇది కూడా అంతే. అహంకారానికి రెండు రెక్కలు, అది రాగము ద్వేషము. ఆ రెండింటినీ కనుక నువ్వు పక్కన పెట్టగలిగితే అహంకారం నశిస్తుంది, అప్పుడే నువ్వు వెళ్ళగలుగుతావు. సో ఈ పంచతన్మాత్రలు లేనిదే మనకు జీవితం లేదు. లేవగానే వీటి యాక్షన్ ముందు స్టార్ట్ అయిపోతుంది, కళ్ళు తెరవగానే. ఉంటే రాగం లేకపోతే ద్వేషం. మనం అనుభవాలన్నీ కూడా రెండే, రాగము ద్వేషము. ఈ పంచతన్మాత్రల వల్లే అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాల వల్లే ఈ రెండు కూడా నీకు ఏర్పడుతున్నాయి. రాగము ద్వేషము అనేవి నీకు ఏర్పడుతున్నాయి. అవే పాశము అంకుశము. అమ్మవారు 5 పుష్పబాణాలు పట్టుకుంది, శబ్ద స్పర్శ రూప రస గంధ. అలాగే పాశము అంకుశము రాగము ద్వేషము, వాటికి సింబాలిజం అన్నమాట ఇవి. అలాగే ఈ పంచతన్మాత్రలకి దేన్ని అటాచ్ చేస్తారు అంటే మనస్సును అటాచ్ చేస్తారు. మనస్సును అటాచ్ చేయకపోతే అనుభూతి లేదుగా. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, నేను చూస్తున్నాను, నువ్వు బాగున్నావు, ఎవరు చెప్తున్నారు? పాట విన్నాను బాగుంది, ఎవరు చెప్పారు? టచ్, ఎవరో వచ్చారు లాగి లెంపకాయ కొట్టారు, బా ఎంత నొప్పి పెట్టింది, ఎవరు చెప్పారు? మనసు చెప్పారు. వాసన ఎంత బాగుందో, కొంచెంసేపు అయితే మనకు అక్కడ ఏదో కలుపుతారు, మంచి మంచి స్మెల్ వస్తుంది. గంధ స్పర్శ శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా పంచతన్మాత్రలు 5 బాణాల 5 పుష్పాల్లాగా ఆవిడ పట్టుకుంది. పాశము అంకుశము రాగము ద్వేషము, వీటన్నిటికీ కూడా మనస్సుని అటాచ్ చేశారు. మనస్సుని ఎప్పుడైతే అటాచ్ చేశారో నీకు అనుభూతి కలుగుతుంది. ఓకే, నా అనుభూతి సో లేకపోతే అనుభూతి లేదు. 5 పూల బాణాలు మనస్సు రాగద్వేషాలు. మళ్ళీ ఇక్కడ చూడండి, కౌంట్ చూడండి. 5 పూల బాణాలు మనస్సు రాగము ద్వేషము ఎన్ని అయ్యాయండి? అయ్యాయా? ఇప్పుడు వీటిని ఎలా తప్పించుకోవాలో చెప్తున్నాడు. 5 పూల బాణాలు మనస్సు రాగద్వేషాలు, వీటిని పట్టుకుంది. ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఆస్పెక్ట్స్ ఉన్నాయా అండి? లేవు. సో వీటితోటే మనం సఫలం అయిపోతున్నాం కదా. చైతన్యం లేకపోతే ఇవన్నీ పనిచేయవు కదా. చైతన్యం ఉంటే ఉన్నంత వరకే కదా ఇవన్నీ పనిచేస్తాయి. చైతన్యం లేనప్పుడు ఇవేమి కూడా మనకి పనిచేయవు. ఆ చైతన్యం ఎవరు అంటే ఆయనే పరమేశ్వరుడు. కామేశ్వరి చేతిలో ఇవే ఉంటాయి, కామేశ్వరుడు చేతిలో కూడా ఇవే ఉంటాయి. అమ్మవారి చేతిలో ఏమైతే ఉన్నాయో శివుడి చేతిలో కూడా అవే ఉన్నాయి. పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు
జీవుడు. ఇక్కడ పంచబాణాలు రాగము, ద్వేషము, మనస్సు. ఆవిడ చేతిలో ఏమైతే ఉన్నాయో ఈయన చేతిలో కూడా అవే ఉన్నాయి. అందుకని ఆయన శివుడైతే ఆవిడ శివాని, ఆయన భవుడైతే ఈవిడ భవాని, ఆయన రుద్రుడైతే ఈవిడ రుద్రాణి కదా. ఎంత చక్కగా కుదిరయ్యో చూడండి పేర్లు. ఆయన పులితోలో ఏలుగుతోలో కట్టుకుంటే ఆవిడ మాత్రం ఎర్రటి పట్టుచీర కట్టుకుంటుంది. ఆయన ఒళ్ళంతా విభూది రాసుకుంటే ఆవిడేమో ఒళ్ళంతా గంధం రాసుకుంటుంది. కర్పూర చందనాల లేపనాలతో ఆవిడ గుమగుమలాడిపోతూ ఉంటుంది. సంపెంగ పువ్వులు పెట్టుకుంటుంది చక్కగా. సంపెంగ పువ్వు వర్ణంలో ఉంటుంది ఆవిడ, ఆయనేమో తెల్లగా ఉంటాడు. ఆవిడేమో ఆభరణాలు ధరిస్తుంది, ఒళ్ళంతా మెలమెల మెరిసిపోయే వజ్రాభరణాలన్నీ ధరిస్తే ఆయనేమో పావుల్ని ఆభరణాలుగా ఆయన ఒళ్ళంతా ధరిస్తాడు. ఆవిడ ఎర్రటి పట్టుచీర కట్టుకుంటే ఆయనేమో పులితోలు ధరిస్తాడు. అయినా కూడా ఇద్దరి మధ్యలోనూ ఏమిటో అంత అండర్స్టాండింగ్ ఏమిటో నాకు అర్థం కాదు. సో సృష్టి ఆమె ఎర్రటి పట్టుచీర కట్టుకుంటుంది, ఆమె అలంకార ప్రియ. ఇద్దరు కూడా సామరస్యం. ఆయనకు అలంకారం అక్కర్లే, ఆయన పౌడర్ కూడా రాసుకోడు. ఈవిడ మాత్రం ఎప్పుడు బ్యూటీ పార్లర్లోనే ఉంటుంది. ఈవిడ ఆయనకి ఏం అక్కర్లా, చెప్తా వస్తుంది, అంతా వస్తుంది. సో సామరస్యంతో ఉంటారు. సృష్టి చేసేటప్పుడు ఒకేసారి కలిసి చేస్తారు. సృష్టి చేసి ఆవిడ విభిన్నం, ఈయన అభిన్నం. ఇద్దరు కూడా భిన్న ధృవాలు, కానీ ఏ పని చేసినా కూడా ఇద్దరు కలిసే చేస్తారు. అది ఏమిటి అంటే సృష్టి చేసేటప్పుడు ఒకేసారి కలిసి చేస్తారు, స్థితి చేసేటప్పుడు ఒకేసారి కలిసి చేస్తారు, సంహారం చేసేటప్పుడు కూడా ఇద్దరు కలిసి చేస్తారు. అదే సామరస్యం, అదే తిరోధానం. తిరోధానం చేసేటప్పుడు కూడా అదే, అంటే హార్మోనియం, హార్మోనీ, దట్ అండర్స్టాండింగ్ అండ్ దట్ లవ్ అండ్ దట్ ఎఫెక్షన్, అవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో చాలా 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 ఉన్నాయి. సృష్టి స్థితి అమ్మవారి పని. శివుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాడు, ప్రళయకారకుడు కదా. ఆ ప్రళయంలో ఉంటూ అందులోనే ఆయన ప్రళయం అంటే ఆయన ఎప్పుడు, ప్రళయం అంటే ఏంటో చెప్పండి. ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. అదొక పెద్ద ప్రళయం కదా. ప్రళయం అంటే ఏంటి? ఏదో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోవడం కాదు, అక్కడెక్కడో భూకంపాలు వచ్చేయడం, ఏదో విస్ఫోటాలు జరగడం కాదు. నిత్యం నీలో ప్రళయం జరుగుతోంది. ఏమిటది? ఉచ్ఛ్వాస నిశ్వాస పెద్ద ప్రళయం. ఆగితే అప్పుడు కొంచెం ఆగుతాం, అప్పుడు భగవంతుడిని ధ్యానిస్తాం, మళ్ళా ప్రళయం స్టార్ట్ అయిపోతాం. సో నిత్య ప్రళయం, ఇది నిత్య ప్రళయం. ఈ నిత్య ప్రళయాల్లో భాగస్వాములు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వర్లు. शरीर का